కాన్సెప్ట్స్ క్లియర్గా నేర్చుకుందాం, ట్రిక్స్ స్మార్ట్గా అప్లై చేద్దాం. అందరికీ నమస్కారం. ఏకే ఎడ్యుఫ్యూజన్కి స్వాగతం. మిత్రులారా, ఇక వెయిటింగ్కి ఫుల్ స్టాప్ పడింది. సంవత్సరాల తరబడి మన నిరీక్షణకు తెరపడింది. మనందరం కలిసి ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న ఆ మెగా అప్డేట్, ఆ బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ వచ్చేసింది. హాయ్ ఫ్రెండ్స్, ఎన్నో ఏళ్లుగా లక్షల మంది ఎదురుచూస్తున్న ఆ మూమెంట్ రానే వచ్చేసింది. రైల్వే గ్రూప్ డి 2026 నోటిఫికేషన్ వచ్చేసింది. ఇది కేవలం ఒక జాబ్ నోటిఫికేషన్ కాదు, మనలాంటి ఎంతోమంది జీవితాల్ని మార్చే ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. సో ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు A to Z ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా అసలు మ్యాటర్ చూద్దాం. ఈ నెంబర్ చూడండి, 21,997 అక్షరాల దాదాపు 22,000 పోస్టులు. ఇది మామూలు విషయం కాదు, ఒక జాతర లాంటిది. మీరు కరెక్ట్గా ప్లాన్ చేసుకుని పట్టుదలగా చదివితే చాలు. ఇందులో ఒక్క పోస్ట్ మీదే. ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. మరి పోస్టులన్నీ ఏంటి అనుకుంటున్నారా? ఇవన్నీ ఇండియన్ రైల్వేస్లో చాలా కీలకమైన లెవెల్ 1 పోస్టులు. అంటే మన రైల్వే సిస్టమ్కి ఇవి బ్యాక్ బోన్ లాంటివన్నమాట. ఒక మంచి సెక్యూర్ కెరియర్ స్టార్ట్ చేయడానికి ఇవి పర్ఫెక్ట్ జాబ్స్. అంతేకాదు, దేశానికి సేవ చేసే ఒక గొప్ప అవకాశం కూడా. సరే, ఇక మోస్ట్ ఇంపార్టెంట్ విషయం డేట్స్. వీటిని జాగ్రత్తగా నోట్ చేసుకోండి లేదా స్క్రీన్షాట్ తీసుకోండి. టైం చాలా ముఖ్యం. చూడండి, జనవరి 30న మనకి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చింది. ఆన్లైన్ అప్లికేషన్స్ జనవరి 31న స్టార్ట్ అవుతాయి. ఇక లాస్ట్ డేట్ మార్చ్ 2. అయితే ఇక్కడ నాదొక చిన్న సలహా, దయచేసి లాస్ట్ డేట్ వరకు ఆగకండి. చివర్లో సర్వర్ బిజీ అవ్వటం, టెన్షన్ పెరగడం ఇవన్నీ మనకొద్దు. వీలైనంత త్వరగా మొదటి వారంలోనే అప్లై చేసి పక్కన పెట్టేయండి. ఓకే, డేట్స్ తెలుసుకున్నాం. మరి ఈ అద్భుతమైన అవకాశానికి అసలు ఎవరు అప్లై చేసుకోవచ్చు? ఎలిజిబిలిటీ ఏంటి? ఆ బేసిక్ క్వశ్చన్కి ఆన్సర్ ఇప్పుడు క్లియర్గా చూద్దాం. దీనికి కావలసిన క్వాలిఫికేషన్ చాలా సింపుల్. మీరు జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే చాలు. లేదా మీకు ITI సర్టిఫికెట్ ఉన్నా కూడా మీరు ఎలిజిబులే. అంటే చూడండి ఎంతమందికి ఈ అవకాశం అందుబాటులో ఉందా. ఇక ఏజ్ లిమిట్ విషయానికొస్తే జనరల్ ఇంకా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్లకు 18 నుంచి 33 సంవత్సరాల మధ్య ఉండాలి. అయితే రిజర్వేషన్ ఉన్నవాళ్లకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఓబీసీ వాళ్లకి అదనంగా 3 సంవత్సరాలు అంటే 36 ఏళ్ల వరకు, అలాగే SC ST వాళ్లకి 5 సంవత్సరాలు అంటే 38 ఏళ్ల వరకు అప్లై చేసుకోవచ్చు. సో మీ కేటగిరీని బట్టి ఏజ్ చెక్ చేసుకుని అస్సలు మిస్ అవ్వకండి. రైట్, ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుందాం. మొత్తం 4 స్టేజులుంటాయి. ఉద్యోగం రావాలంటే ఈ 4 గేట్లు దాటాల్సిందే. మరి ఆ 4 స్టేజెస్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే CBT. ఇది మెయిన్ ఎగ్జామ్. దీంట్లో క్వాలిఫై అయితే నెక్స్ట్ స్టేజ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటే PETకి వెళ్తారు. అది క్లియర్ చేశాక మూడోది డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఇక ఫైనల్గా 4వ స్టేజ్లో మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. గుర్తుంచుకోండి, ప్రతి స్టేజ్ కూడా చాలా ఇంపార్టెంట్. అన్నిట్లోనూ పాస్ అవ్వాలి. ఈ 4 స్టేజెస్లో మనందరికీ తెలుసు, అన్నింటికన్నా కీలకమైనది ఫస్ట్ హర్డిల్, అదే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. అసలు ఈ మెయిన్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, దాని ప్యాటర్న్ ఏంటి అనేది ఇప్పుడు డీప్గా చూద్దాం. ఈ టేబుల్ని ఒకసారి జాగ్రత్తగా గమనించండి. CBT ఎగ్జామ్లో మొత్తం 100 ప్రశ్నలుంటాయి, 100 మార్కులకు. ఇందులో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 30 క్వశ్చన్స్, మ్యాథ్స్ నుంచి 25, జనరల్ సైన్స్ నుంచి మరో 25, ఇక జనరల్ అవేర్నెస్ ఇంకా కరెంట్ అఫైర్స్ నుంచి 20 ప్రశ్నలు వస్తాయి. ఈ చార్ట్ చూస్తే మనకొక క్లారిటీ వస్తోంది. చూడండి, 30% రీజనింగ్కే ఎక్కువ వెయిటేజ్ ఉంది. ఆ తర్వాత మ్యాథ్స్, సైన్స్ రెండింటికి చెరో 25% వెయిటేజ్ ఇచ్చారు. అంటే మీ ప్రిపరేషన్లో ఎక్కువ ఫోకస్ ఈ 3 సబ్జెక్టుల మీదే పెట్టాలి. ఇవి బాగా చేస్తే జాబ్ కొట్టే ఛాన్సెస్ అమాంతం పెరిగిపోతాయి. ఇక్కడొక వార్నింగ్, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఎగ్జామ్లో నెగటివ్ మార్కింగ్ ఉంది. మీరు పెట్టే ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కులు కట్టవుతాయి. సో ఆన్సర్ ఖచ్చితంగా తెలిస్తేనే అటెంప్ట్ చేయండి. గెస్ చేసి పెట్టడం చాలా రిస్క్. సరే, CBT అనే మైండ్ గేమ్ని విజయవంతంగా పూర్తి చేశాక నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి ఫిజికల్ ఛాలెంజ్, అదే శారీరక సామర్థ్య పరీక్ష లేదా PET. ఇది మీ ఫిజికల్ ఫిట్నెస్ని టెస్ట్ చేయడానికి పెడతారు. ఇక్కడ చూడండి, మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్కి ఉన్న ఫిజికల్ టెస్ట్ల వివరాలు క్లియర్గా ఉన్నాయి. పురుషులు 35 కేజీల బరువుని,
మహిళలు 20 కేజీల బరువుని 2 నిమిషాల్లో 100 మీటర్లు మోయాలి. అలాగే రన్నింగ్ విషయానికొస్తే పురుషులు 1000 మీటర్లని 4 నిమిషాల 15 సెకండ్లలో, మహిళలు 5 నిమిషాల 40 సెకండ్లలో కంప్లీట్ చేయాలి. ఇక్కడొక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఈ ఫిజికల్ టెస్ట్ అనేది కేవలం క్వాలిఫైయింగ్ మాత్రమే. అంటే ఏంటి? మీరు జస్ట్ పాస్ అయితే చాలు. దీని మార్కులేమి మీ ఫైనల్ మెరిట్ లిస్ట్లో కలపరు. కానీ ఈ స్టేజ్ని పాస్ అవడం మాత్రం కంపల్సరీ. ఇంత కష్టపడి ఈ స్టేజెస్ అన్ని దాటితే మనకు దొరికే అసలైన రివార్డ్ ఏంటి? జాబ్ వస్తే లైఫ్ ఎలా ఉంటుంది? ఆ వివరాలిప్పుడు చూద్దాం రండి. సెలెక్ట్ అయిన వాళ్లకి బేసిక్ పే నెలకు 18,000 రూపాయలుంటుంది. కానీ ఆగండి, ఇది బేసిక్ మాత్రమే. దీనికి తోడు డిఏ, హెచ్ఆర్ఏ, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ లాంటివన్నీ కలుస్తాయి. సో అన్నీ కలుపుకుంటే చేతికొచ్చే జీతం చాలా బావుంటుంది. మరి ఏ పోస్టులుంటాయంటారా? ట్రాక్ మెయింటైనర్, పాయింట్స్ మ్యాన్, అలాగే ఎస్ఎన్టీ, సిఎన్డబ్ల్యూ, టీఆర్డీ లాంటి వేర్వేరు డిపార్ట్మెంట్స్లో అసిస్టెంట్ పోస్టులుంటాయి. ఈ పోస్టులన్నీ కూడా రైల్వే సిస్టమ్ స్మూత్గా రన్ అవడానికి చాలా ముఖ్యమైనవి. ఫైనల్గా ఒక్క మాట ఫ్రెండ్స్, ఇది కేవలం ఒక గవర్నమెంట్ జాబ్ మాత్రమే కాదు. ఇది మీ భవిష్యత్తుకు ఒక భరోసా, సమాజంలో ఒక గౌరవం, దేశానికి సేవ చేసే ఒక గొప్ప భాగ్యం. దాదాపు 22,000 పోస్టులలో మనకు కావాల్సింది ఒక్క పోస్ట్. కరెక్ట్ ప్లానింగ్తో కష్టపడి చదివితే దాన్ని సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. ఒక్కసారి ఆలోచించండి, ఈ అవకాశం మీ జీవితాన్ని ఎలా మార్చబోతుందో. ఆల్ ది బెస్ట్. ఈ అప్డేట్స్ కోసం దయచేసి ఏకే ఈడియు ఫ్యూజన్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి.